హాయ్ అమ్మా. హాయ్ తల్లి. అమ్మా మళ్ళీ ఎండాకాలం అయితే వచ్చింది. మనకు కావాల్సినన్ని ఎండలతో పాటు మన ఫేవరెట్ మామిడి అల్లం, మామిడి కాయలు అన్నీ తీసుకొచ్చింది. కొంచెం ఎంట్లో తిరగడం కష్టం కానీ మామిడి అల్లం వాసన చూస్తే స్వర్గానికి ఒక్క మెట్టు అదే ముందు ఉండిపోయామనిపించింది. ఇంకో మెట్టు ఎక్కాలంటే వాటితో చేసే పచ్చడి, నువ్వు చేసే పచ్చడి ఉందే ముక్కలు ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వేసుకుని తింటున్నాం కానీ ఈ పచ్చడి అయితే నాకు బాగా నచ్చిందమ్మా. సో నువ్వు ఫస్ట్ ముందు ముక్కలు జనరల్గా ముక్కలు ఎలా వేసుకుంటామో చెప్పు, తర్వాత పచ్చడి నీ స్టైల్లో పచ్చడి అన్నీ ఇంకే విధంగా అయినా చేసుకోవచ్చు అంటే నువ్వు ఫటాఫటా చెప్పేస్తావు, మేము ఫటాఫట్ చేసేసుకుంటాం. మామిడిలో ముందు శుభ్రం కడుక్కొని ఆరబెట్టుకొని తొక్క తీసుకుని సన్నగా చిన్న ముక్కలు తరుక్కొని మామూలుగా అన్నంలో పప్పు అన్నంలో వాటిలో సన్నగా తరుక్కొని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కారం, సాల్ట్, చిన్న పసుపు వేసి నిమ్మకాయ వేసి పిండుకొని అదే రకంగా తింటాం. అంటే దాదాపు మనం ముల్లంగి ముక్కలు అవి వేసుకున్నట్టుగా అలాగే చేస్తాం. అంటే ఇవి పచ్చి మామిడికాయ ముక్కలతో కూడా ఇలా చేసుకోవచ్చా? మళ్ళీ ముక్కలు మళ్ళీ బాగుండవా? అంటే హోటల్స్లో గట్రా పెట్టేస్తున్నట్టు వాళ్ళు ఇప్పుడు పచ్చి లేకపోతే ఈ ఫంక్షన్స్లో మామూలుగా ఇంకా వాటి రుచులు. ఈ మామిడిలవి ఇప్పుడు పళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, నాన్న వాళ్ళు ఉంటారు కదా, లక్ష్మీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు మిక్సీ తిప్పిస్తావు. పచ్చిమిరపకాయలు, మామిడి అల్లం ముక్కలు మిక్సీ ఒకసారి తిప్పేసరికి ఏమిటవుతుందంటే నీకు కొంచెం గుండెలు అవుతుంది కదా, అది దాంట్లో నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ పిండుకొని కొంచెం పసుపు అన్నీ వేసుకుని ఉప్పు పసుపు వేసుకుంటే అది అన్నంలో అద్దుకొని తినడానికి బాగుంటుంది. ఓ అంటే అంటే ఈ ముక్కల బదులు నవలేని వాళ్ళ కోసం అది చాలా బాగుంటుంది. అది అక్క చేస్తూ ఉంటుంది, వాడు అత్తయ్య గారి కోసం అని చెప్పి చేస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఎవరు ఎక్కువ మామిడల్లం అంటే పిచ్చి? ఇంట్లో ఇంకా అక్క వాళ్ళకి చెప్పకు దానికి పాపం గబుక్కని చేయడం కానీ చాలా ఇష్టం. నా పద్మక్క కోడలు, చిన్న కోడలు, దానికి పిండి వంటే నాకు బంగారం పెట్టినట్టుగా ఇంకేం లేదు. అమ్మమ్మ నాకు ఇంకేం అక్కలేదు, మామిడలు ఇచ్చి అయినట్టుంది. దానికి పిండి పెట్టి దానికి బంగారం భాగ్యం కన్నా కూడా మామిడలు అంత ఇష్టం. కానీ అసలు ఎలా ఆ టేస్ట్ దానికి వచ్చిందో కదా. ఏమిటో ఆ మామిడి అల్లం ఎప్పుడు ఎవరు కనిపెట్టారో కానీ మా చిన్నప్పుడు చిన్న వచ్చి మామిడలో ఇంత పిసుల్లో ఇంత పెచ్చుల్లాగా అవి తొక్క తీయలేక తరక్కలేక అయిపోయాడు. ఇప్పుడు చూడు మీ తోటలో పండుతుంది కదా, అది హైబ్రిడ్. నాకు వీలైతే ఒక బండి వేసుకుని పెట్టి అమ్మేద్దు, అంత పడుంది అక్కడ. ఎవడు తినేవాడు లేడు. వెళ్ళినప్పుడల్లా నేనే కొంచెం కొంచెం తీసుకొస్తున్నాను. తీసేది చెప్పినా ఒక ఏడాది కరోనా టైంలోని 2 క్రేట్లతో పంపించాడు. నేను హైదరాబాద్ పార్సిల్ చేయలేక నాన్న బస్సుల్లో వేసి అంత కష్టపడ్డాను. ఆదిత్య గడుపుతుంది చాలా ఇష్టం. ఆదిత్యకి ఇంకా వాడికి పిండి అంటే వాడికి ఇంకా వేరే ఎక్కర్లేదు. ఆ ఉల్లు తరిగేసుకొని నిమ్మకాయ పిండిసుకొని దాచేసుకుంటాడు. వదిన ఉంచవే వాడికి అని ఎప్పుడు. భాస్కర్ ఎవరు మొన్న చూడు, మొన్న భాస్కర్ వచ్చాడు పంతులు, నాకు ఇంత ప్రాణం పోసారండి దీంతో అంటాడు. మన పంతులు గారు, మన ఇంటికి వచ్చిన పంతులు గారు, మావిడ రోజుగా భాస్కర్ పట్టుకెళ్ళంటే నాకు ఇంత ప్రాణం పోసారండి, ఇది నాకు ఇది ఉంటే ఇంకేమీ ఎక్కర్లేదండి అనుకుంటూ అతను ఇష్టం లేదు. ఆ టేస్ట్ ఆ నిమ్మకాయ పిండుకున్నా ఆ పచ్చడి కూడా ఎంత బాగుంటుంది తెలుసా తల్లి. మామిడల ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి. అంటే ఇప్పుడు మామిడల ముక్క అంటే ఒక 100 గ్రాములు తీసుకో. 100 గ్రాములు. దానికేమో ఒక 5-6 పచ్చిమిరపకాయలు పెట్టుకుని అన్ని సన్నగా తరుక్కుని అక్కడ పెట్టుకుని పోపు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కొంచెం అంటే 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్ మెంతులు వేసి, ఎండుమిర్చి వేసి, చిన్న ఇంగు వేసి వేచిస్తాం. ఇంగు కూడా వేస్తాం, చిన్న పిసలు సువాసనకి వేసేసి మిక్సీలోని ముందు ఆ ఎండుమిర్చి నీకు ఎంత కారం కావాలో ఆ కారానికి ఎండుమిర్చి కొంచెం ఏమను ఈ పోపు కలిపియాలి అందులో. అంటే వేరేగా
ఆవాల మెంతుల పొడి మరి వేయకుండా ఇప్పుడు ఆవాలు 2 స్పూన్లు వేస్తావా, 1 స్పూన్ మెంతులు వేస్తావా, ఎండుమిర్చి ఎన్ని తీసుకున్నాం? ఎండుమిర్చి ఒక 20, 10, 30 నీ కారాన్ని బట్టి అంటున్నాను కదా. అదే అడుగుతున్నాను, పోపులో వేసిందేనా లేకుంటే వేరే కూడా ఏమైనా వేస్తున్నావు? పోపులోనే వేసేసి. నువ్వు అంటుంది పోపులో ఎండుమిరపకాయలే. పోపులో ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవి సగం పోపు, కొంచెమే పోపు ఆవాల మెంతులు ముందు ఉంచుకొని సగం పోపు ఎండుమిర్చి మిక్సీ ముందు పట్టిస్తాం. పట్టేసి అందులో ఇవి వేసిస్తాం. మామిడిలో వేసి కొంచెం చింతపండు వేడి నీటిలో తడుపుకొట్టి కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసి రుబ్బిస్తాం. రుబ్బేసి మూకుట్లో. ఇప్పుడు ఎంత చింతపండు వేస్తాం? చిన్న నిమ్మకాయ సైజు అంతే. మనం తిని పులుపు బట్టి నిమ్మకాయ మరి అది కొంచెం వగరగా ఉంటుంది కదా, అందుకు కొంచెం చిన్న బెల్లం వేయాలి. వగరు పోవడానికి అంతమంది బెల్లం ఎక్కువ అయితే మళ్ళీ తినరు కదా, అందుకని కొంచెం బెల్లం వేసుకొని వగరు పోవడానికి చిన్న ముక్క బెల్లం వేస్తాం. వేసి ఈ మూకుట్లో పోపు ఉన్నది కదా, ఆ పోపులో మరో నూనె చుక్క వేసి ఈ పచ్చడి కూడా అందులో పడేసి ఒక్కసారి వేయించి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది అది. మరి అంటే మనం పచ్చిమిరపకాయలు వేయించలేదు కదా, అయినా ఎలా ఉంటుంది? అచ్చా, మళ్ళీ పచ్చడి ఎలాగా వేస్తావు కదా, అంచేత అది ఉంటుంది. ఈ చిన్న బెల్లం వేస్తాం, చింతపండు వేస్తాం. అంటే పులుపుని బట్టి నిమ్మకాయ సైజు వేసుకోవచ్చు, డబ్బకాయ సైజు వేసుకోవచ్చు, అంత వేసుకోం. కానీ కొంచెం ఈ 100 గ్రాములు దానికి ఎలాగా పులుపు ఉంది కదా, చిన్న పులుపు ఉంటుంది కదా, వగర పులుపు ఉంటుంది కదా, అది వేసుకుని చేసుకుంటే దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నిట్లోకి బాగుంటుందమ్మా. అన్నంలోకి, దోశల్లోకి, వాటిలోకి కూడా ఇది బాగుంటుంది. మామిడి ముక్కలు వేసి నువ్వు ఓన్లీ అన్నంలోనే తినగలవు. ఈ పచ్చడి చేస్తే దోశలకి, ఇడ్లీకి. మొన్న తిన్నాం మీట్లో చేసింది కదా, బా రుచి. అది ఆ చిన్న బెల్లం వేసుకుంటే ఆ వగర అంటే మామిడాలు కొంచెం వగరగా ఉంటుంది, ఆ వగర పోతుంది. వగర పోయి చాలా బాగుంటుంది పచ్చడి. ఆ వచ్చినప్పుడు ఎవరు లక్ష్మి బాసీన్ అనే పిల్లం కొరివికారంలోని మామిడలంతా చేసేది. అది మొన్న అడిగాను. అడిగితే కేజీ మిరపకాయలకి 100 గ్రాములు మామిడాలు అనమాట. అంతే అంతే అంట. అది అప్పుడు కొంచెం అది కూడా ఒకసారి ఈ తొక్కినప్పుడే అది కూడా తొక్కేసి ఉంచుకొని కొంచెం మన చింతపండు వేసి రుబ్బుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే సాల్ట్ వేసి కలిపేసి రుబ్బేసి అక్కడ పక్కన పెట్టిస్తాను. ఏది అదే కొరివి కారం చెప్తున్నావు. మిరపకాయలు మామూలుగా సాల్ట్ వేసి రుబ్బేసి వదిలిస్తాను. పూర్వం ఏమిటంటే చింతపండు కూడా వేసి రుబ్బేసి వదిలేసేవారు. ఇప్పుడు ఆ చింతపండు వేసి రుబ్బినప్పుడే కొంచెం మామిడల్లం కూడా కొంచెం ఎక్స్పెరిమెంట్ కొంచెం చూసుకుంటూ ఉండండి. 1 కేజీ కాయలు అంటే అందరూ తినలేరు కదా, 1 పావు కేజీ కాయలు ఆడుతున్నప్పుడు. కేజీ కాయలు అంటే ఎవరు కొరివి కారాలు పెట్టాలంటే తప్ప ఎందుకు కొంటాం? కేజీ కొరివి కారం పెట్టుకున్నప్పుడే అందులో కొంచెం ముద్ద తీసి దీనికి కలపడం. కొరివి కారంలో కూడా ఇప్పుడు బోల్డ్ రకాలు వచ్చాయి కదా, మనం ఇంకో పాడ్కాస్ట్ ఈజీగా ఉంటుంది, వినడానికి ఈజీ. ఒకటి ఇది చేసి ఒకటి అది చేసుకోవచ్చు. అది చేస్తే మటుకు చాలా బాగుంటుంది. నేను కొంచెం పట్టుకెళ్ళలేదు, మాకు కూడా బాగా దొరుకుతుంది. మా చెన్నైలో మా ఇంజి అంటారు. మా ఇంజి ఇంజి అంటే అల్లం, మాంబలం అంటే మామిడి పండు అని, అందుకని మా ఇంజి. మంది వాళ్ళు ఒకటే పేరు, మామిడి అల్లం, మా ఇంజి. కానీ ఆ పచ్చడి మా అక్కడ అక్కకు కూడా భలే నచ్చింది. అసలు ఇలా చెయ్యొచ్చా అని. చాలా బాగుందమ్మా. అయితే ఇంకేమైనా ఉన్నాయా దీంతో చేసేవి? ఇంకా మామిడల్లం అంతే. కానీ మామూలుగా ఇప్పుడు అది ఎన్నాళ్ళు ఇలా ఫ్రెష్గా ఉంటుంది మామిడల్లం? మన అల్లం లాగా పెట్టుకుంటే దాకా కూడా ఉంటుందమ్మా, ఫ్రిడ్జ్లో దాచుకుంటూ ఉంటుంది. ఓకే, సరే. అయితే ఈ 3 రకాలు చేసుకోవచ్చు మామిడల్లం. ఇంకేమైనా కొత్త వస్తే మాకు మళ్ళీ చెప్పు, ఓకేనా? తప్పకుండా. సో దాంట్లో కిరణ్కి ఇష్టం అండి పాపం, వదిన ఎంత ఉన్నా సరే ఎప్పుడైనా మామిడల్లో ఉంటే ఉంచండి అత్తగారు. కిరణ్కి ఇష్టం అండి. వాడు చిన్న ముక్కలు నిమ్మకాయ పిండుకొని అంత. కొంతమందికి ఏమిటంటే అది ఎక్కువ అట్రాక్షన్గా వాళ్ళు తింటారు, అది వాళ్ళు మన మనసుల్లో ఉండిపోతారు అది తిన్నవాళ్ళు. అలా అయితే పాపమ్మ ఢిల్లీ అక్క అన్నలు అందరూ, మా పిన్ని వాళ్ళందరూ కూడా, శేషం అమ్మమ్మ గారికి కూడా వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. వాళ్ళకి ఎలా పంపిస్తాం ఇప్పుడు మామిడల్లం? ఓకే, చేసి పెడతాం, మీరందరూ వచ్చినప్పుడు ఇక్కడ తినండి. మా పాప బాబాయ్ కొడుకు పెద్దవాడు కిరణ్కి కూడా మా మామిడల్లో ఉంటే కొంచెం ముక్కలు వేసేయమని
వదిన అంటూ ఉంటుంది, అత్తగారు మీరు ఇస్తే ముక్కలు కిరణ్కి ఇది పంపించిస్తానండి, ఇవ్వండి అంటూ ఉంటుంది. ఇచ్చిస్తా అంతే. చాలా సరే. బాగుంది. బాయ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ప్లీజ్ అందరూ ట్రై చేయండి, బాగా వస్తుంది తప్పకుండా. బాగా చేసుకొని బాగా తిని, ఇదే మంచి సీజన్, చేసి తినండి, ఆస్వాదించండి. అండ్ ఇంకొక పాడ్కాస్ట్ కోసం వెయిట్ చేయండి. బాయ్.